హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో ట్రంప్ భారతదేశాన్ని కూడా బాదుతాను అని అన్నారు అని చెప్పేసి రీసెంట్ గా మీరు బాగా వింటున్నారు ఒక టాపిక్. అసలు అది ఎప్పుడు అన్నారు, ఎందుకు అన్నారు అనేసి అయితే నేను ఈ వీడియోలో మీతో డీటెయిల్ గా చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. మార్చి 4వ తారీఖు రోజున కాంగ్రెస్ లో మాట్లాడుతూ చెప్పారు. అంతకంటే ముందు డ్రిల్ బేబీ డ్రిల్ గురించి కూడా చెప్పారు, బట్ అది అమెరికాకి సంబంధించింది. ఇప్పుడు ఓన్లీ కూడా అసలు మన ఇండియా గురించి ఏం చెప్పారు అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అమెరికాలో చాలా మిత్ర దేశాలు, శత్రు దేశాలు ఏవైనా కూడా అమెరికాని యొక్క ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయి. అమెరికాని యొక్క ఆర్థిక వ్యవస్థను చాలా వరకు దెబ్బతీశాయి. అధిక టారిఫ్లు వేసి, అధికంగా సుంకాలు వేసి, అందులోపల చాలా దేశాలు ఉన్నాయి. చైనా కానివ్వండి, పక్కన ఉన్న కెనడా అండ్ మెక్సికో, యూరోపియన్ యూనియన్ అండ్ వీటితో పాటు ఇండియా కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అధిక టారిఫ్లు వేసేసి అమెరికాని యొక్క ఆర్థిక వ్యవస్థను చాలా వరకు దెబ్బతీశాయి. కొన్ని దశాబ్దాల నుండి అమెరికా మీద అధిక సుంకాలు వేసి అమెరికాని యొక్క ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇక ముందు నుండి ఆ దేశాలకి కూడా యాజ్ యూజువల్ గా ఎలా చేస్తున్నాయో నేను కూడా అలానే చేస్తాను అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా నేను చాలా వీడియోస్లలో చెప్పినట్లుగా ఆటోమొబైల్ కార్స్ కానీ అవన్నీ కూడా ఇండియాకి వెళ్ళి అమ్మాలి అంటే సుమారు 100% వరకు టారిఫ్ పడుతుంది అని కూడా చెప్పారు. అండ్ నాకు చాలా వరకు వచ్చేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, టారిఫ్ సుంకం అంటే ఏంటి అంటే ఒక దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఒక వస్తువు రానియండి, లేదు అంటే ఒక సర్వీస్ రాని ఆ దేశం బార్డర్ దాటి ఇంకొక దేశం బార్డర్కి వెళ్ళినట్లయితే ఆ దేశం యొక్క గవర్నమెంట్ కి చెల్లించేటటువంటి పన్ను అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ అమెరికాలో $1 అనుకోండి, 80 రూపాయలు. అది మన ఇండియాకి వచ్చేలోపు 82 రూపాయలు అయింది అనుకోండి. ఆ పైన ఉన్నటువంటి ఆ $2 అనేది అమెరికా భారతదేశం యొక్క గవర్నమెంట్ కి వెళ్తాయి అన్నట్టు, ఆ పైన ఉన్నటువంటి $2. సో ఇలా ప్రతి వస్తువు మీద కూడా ఒకే విధంగా ఉండదు పన్ను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోమొబైల్స్ అంటే కార్ల మీద 100% పన్ను ఉంది. అదే వైన్ ఉంది అనుకోండి, విస్కీ, అమెరికన్ విస్కీ మీద 150% పన్ను ఉంటది. కొన్ని వస్తువులు ఫ్రీగానే ఉంటాయి మార్కెట్ లోపల, కొన్ని వస్తువుల మీద 20% పన్ను ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క వస్తువు మీద పన్ను అనేది ఒక్కొక్క విధంగా ఉంటది. ప్రతి వస్తువు మీద పన్ను అనేది ఒకే విధంగా ఉండదు. నాట్ ఓన్లీ అని ఇండియా, ప్రపంచంలో ఏ దేశమైనా అంతే. ఇప్పుడు ఇండియా నుండి అమెరికాకి ఏదైనా వస్తువులు వస్తున్నా కూడా అలానే ఉంటది అన్నట్టు. భారతదేశం ఉత్పత్తుల పైన అమెరికా 4 నుండి 5% కంటే మించి పన్ను వేయట్లేదు. అదే అమెరికన్ యొక్క ఉత్పత్తుల మీద భారతదేశం సుమారు 18% కంటే మించే పన్నులు వేస్తూ ఉంది. సో ట్రంప్ ఏమంటారు అంటే మీకు టారిఫ్లు తక్కువగా ఉండడం వలన మీ ఐటమ్స్ మా దగ్గరకు వస్తూ ఉన్నాయి, బాగానే ఇక్కడ మీ ఐటమ్స్ సేల్ అవుతూ ఉన్నాయి, అప్పుడు మీకు ఎక్స్పోర్ట్ రెవెన్యూ బాగానే వస్తుంది. బట్ అమెరికా నుండి మీ దేశానికి వచ్చేటప్పుడు మీరు టారిఫ్ అంత శాతం పెట్టడం వలన మా దగ్గర నుంచి వస్తువులు పెద్దగా మీ దగ్గరికి ఎక్కువగా రావట్లేదు. సో అంటే ట్రేడింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ లో అసలు అమెరికా భారతదేశంతో సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. అసలు టారిఫ్ ఎందుకు ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాటర్ బాటిల్ ఉంది, ఇది ఇండియాకి వచ్చిన తర్వాత దీని యొక్క వాల్యూ 82 రూపాయలు అవుతుంది అని నేను చెప్పాను. అలా రాకుండా అసలు ఎలాంటి టారిఫ్ లేకుండా ఒకవేళ ఈ వస్తువు అంతా ఇండియాకి వచ్చింది అనుకోండి, దాని యొక్క విలువ ఒక 80 రూపాయలే ఉన్నది అనుకోండి, అప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి వేరే ప్రొడక్ట్స్ ని ఎవరు కొనరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫారెన్ విస్కీ ధర ఇక్కడ ఒక $20 ఉంది అనుకోండి, 1600 రూపాయలు. అదే 1600 మీద 150% అంత ట్యాక్స్ అంత లేకుండా డైరెక్ట్ ఫ్రీగానే మన దేశానికి వచ్చింది అనుకోండి, సో దాని యొక్క ధర ఆబ్వియస్లీ 1600 ఉన్నది అని అనుకోండి. ఎవరైనా కూడా మన ఇండియాలో విస్కీని కొంటారా? ఎవరు కూడా కొనరు. అందరు కూడా ఫారెన్ విస్కీ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన దేశం యొక్క బిజినెస్లు రానివ్వండి అవన్నీ కూడా చాలా వరకు దెబ్బతింటాయి. సో అప్పుడు ఎలాంటి ట్యాక్స్ గవర్నమెంట్కి రావు. గవర్నమెంట్ ట్యాక్స్ రాకపోతే 140 కోట్ల జనాభా ఎలా రన్ అవుతుంది? సో సంక్షేమ పథకాలని, రోడ్లు వేయడాలు ఇవన్నీ కూడా టారిఫ్లు రానివ్వండి, లేదు అంటే ట్యాక్స్ల మీద గవర్నమెంట్ రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఈవెన్ టెస్లా కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో 40 లక్షలు ఉన్నటువంటి కారు ఇండియాకి వచ్చి అదే 40 లక్షలతోటి రోడ్ల మీద నడుస్తుందంటే చాలా మంది టెస్లాకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటప్పుడు టాటా రానివ్వండి, మహేంద్ర రానివ్వండి, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దివాలా తీస్తాయి. అవి దివాలా తీసినాయంటే ఇండియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీ. అమెరికా ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, ఎప్పుడో చాలా బాగా డెవలప్ అయిపోయిన దేశం అమెరికా. ఇండియా అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంట్రీ. సో మన దగ్గర ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ని దెబ్బతీసి, మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ లను దెబ్బతీసి, ఎలాంటి టారిఫ్ లేకుండానే అమెరికా యొక్క ప్రొడక్ట్స్ మన దగ్గరికి తీసుకొని వస్తే ఇండియాకి చాలా పెద్ద లాస్ అవుతుంది అన్నట్లు. మొత్తం కూడా డిజాస్టర్ అయిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అలాంటి డెసిషన్ తీసుకోలేదు. సో వీళ్ళకి ఏంటి అంటే మీ దగ్గర అంత టారిఫ్ ఉండడం వల్ల మా వస్తువులు మీ దగ్గరికి సరిగ్గా రావు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్ లో మేము సాటిస్ఫాక్షన్ లేవు. అండ్ అదే విధంగా నాట్ ఓన్లీ ఇండియా, కెనడా రానివ్వండి, మెక్సికో రానివ్వండి, ఈవెన్ ఇట్లా చాలా దేశాలు, ఇంకా కొన్ని దేశాలకైతే అమెరికా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఆ దేశాలు అమెరికాకి 4 రేట్లు ఎక్కువ టారిఫ్ వేస్తూ ఉంది. ఇప్పటి నుండి అలాంటి వాటి
వాటిని ఎలాంటిని కూడా నేను సహించను. మిత్రు దేశాలు రానియండి, శత్రు దేశాలు రానియండి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే అలాంటి వాళ్ళని ఎవరిని కూడా నేను సహించను అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పారు. అండ్ ఇండియా ఈ టారిఫ్లను అంతా సరి చేసుకోకుండా ఉంటే రెసిప్రోకల్ టారిఫ్ అయితే తప్పదు అని చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే అమెరికా మీదనే ఎక్కువ ఆధారపడింది భారతదేశం ఎగుమతులు చేయడానికి. అలాంటప్పుడు భారతదేశం యొక్క ఎగుమతులు అయ్యేటటువంటిది చాలా వరకు కూడా దెబ్బతీస్తుంది అన్నట్లు. ఇప్పుడు అంటే ఒకవేళ అమెరికా తోటి ఏదైనా విధానం ఇలా జరుగుతాయి. సో అప్పుడు ఏంటంటే ఇండియా ఇంకా వేరే కంట్రీస్ కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్రోచ్ కూడా అవుతూనే ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఇనుము, ఉట్టు, జౌలి ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అండ్ అదే విధంగా రైస్ వస్తూ ఉంటుంది, మనం తినేటటువంటి ఫుడ్ వస్తూ ఉంటుంది, అండ్ స్పైసెస్ వస్తూ ఉంటాయి, వేసుకునేటువంటి టెక్స్టైల్ బట్టలు వస్తూ ఉంటాయి, ఇలా చాలానే వస్తూ ఉంటాయి అన్నట్లు ఇండియా నుంచి. సో వాటన్నిటికి కూడా కొంచెం ఇబ్బంది అన్నట్లు. అంటే ఎగుమతులు ఆరిపోతే ఆబ్వియస్లీ ఇబ్బంది కదా, మళ్ళీ వేరే మార్కెట్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు చైనా మీద కూడా అధికంగా టారిఫ్లు వేశారు. అంటే ఇప్పుడు కాదు, పోయినసారి వచ్చినప్పుడు. అప్పుడు మన ఇండియా అనేది చాలా వరకు లాభం పొందిందని కూడా. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చైనా నుండి ఉత్పత్తులను చాలా వరకు తగ్గించి అవన్నీ కూడా ఇండియా నుండి ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అప్పుడు వాళ్ళ మీద టారిఫ్ వేసినప్పుడు అప్పుడు ఇండియా అనేది చాలా వరకు లాభం పొందింది కాబట్టి సో మనం కూడా కొంచెం ఆ సుంకాలను అంత తగ్గించినట్లయితే ఈ టైంలో కూడా ఇండియా ఇంకా చాలా వరకు లాభం పొందే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు కెనడా నుండి రానివ్వండి, మెక్సికో నుండి రానివ్వండి, చైనా నుండి అవి డి అంటే డి అన్నట్లుగా ఉన్నాయి. అంటే నువ్వు టారిఫ్ వేస్తే నేను అదే విధంగా టారిఫ్ వేస్తాను అని చెప్పేసి. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వేరే మార్కెట్ని అప్రోచ్ అవుతారు ఎవరైనా. సో మన ఇండియా అంటే కొంచెం తగ్గింది అనుకోండి, ఎక్కువ వస్తువులు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అమెరికా నుండి ఇండియాకి ఏమొస్తాయి అనుకోవచ్చు, ఇక్కడి నుంచి కూడా వస్తాయి. మైక్రోస్కోప్స్ వస్తాయి, లెన్సెస్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తుంది, పవర్ ప్లాంట్, ఖనిజ ఇంధనాలు, చమురు, ఇంకా ఇలాంటివి, ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి ఇలా. బట్ ఇందులోపల ఏంటి అంటే కంపేర్ టు అమెరికా ఇండియానే ఎక్కువగా లాభం పొందుతుంది. అది ఆల్రెడీ అందరికీ తెలిసింది అన్నట్లు. ఎక్కువగా మన ఇండియా అమెరికా తోటి లాభం పొందుతుంది, కానీ అమెరికాకి ఇండియా తోటి ఏం పెద్దగా లాభం లేదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. బట్ ఇది ఏప్రిల్ 2 తర్వాత ఎంత వేస్తారు, ఆల్రెడీ మన ఇండియా చాలా వరకు కూడా తగ్గించేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 110% ఉన్నది 70%. భారీగా అయితే ఏం తగ్గించలేదు. ఒకవేళ భారీగా తగ్గిస్తే నేను చెప్పాను కదా మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్లు కూడా దెబ్బతింటాయి అన్నట్లు. సో అందువల్ల అంతటనం ఎక్కువైతే ఒకేసారి తగ్గించలేదు. బట్ ఏప్రిల్ 2 తర్వాత రెసిప్రోకల్ టారిఫ్ ఇండియా మీద కూడా వేస్తారా లేదు అంటే మన వాళ్ళు ఇంకేమైనా తగ్గిస్తున్నారా అనేది ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ దాని గురించి మాట్లాడడం కోసమే మన ఇండియాకి సంబంధించిన అతను అదే పీయూష్ గోయల్ గారు ఎవరో అతను ఆల్రెడీ యూఎస్లోనే ఉన్నారని చెప్పేసి అసలు దీని మీద ఏం జరుగుతుంది అనేసి మనం ఫర్దర్గా వీడియో అయితే చేద్దాము. అప్పుడు ఏదైనా అప్డేట్ వస్తే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ కూడా చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.